నమస్కారం అండి. నేను మీ నండి రవికుమార్‌ని. సామాన్యుడు చాలామంది హౌసింగ్ లోను ఎప్పుడు తీసుకోవాలి? హౌసింగ్ లోన్ ఎప్పుడు తీసుకోవాలంటే ఇల్లు కొనుక్కునేటప్పుడు హౌసింగ్ లోన్ తీసుకోవాలి. అది కాదు. ఇవాళ కొత్త ట్రెండొచ్చింది. హౌసింగ్ లోన్‌కి కూడా ఒక టైమింగ్ కావాల్సొస్తుంది. హౌసింగ్ లోన్ కూడా ఒక సమయంలో తీసుకుంటే ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అదే మామూలు సమయంలో తీసుకుంటే ఇంకో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇలా తయారైంది. సో, ఎందుకంటే కాంపిటీషన్ అన్నది ఎక్కడికక్కడ పెరుగుతున్నప్పుడు అంటే వేరియస్ బ్యాంక్స్ ఎంతోమంది ఉన్నారిప్పుడు. బ్యాంకులు వస్తున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ చాలా ఉన్నాయి. హౌసింగ్ లోన్స్ ఇస్తుంది ఇవాళ. ఇప్పుడు బ్యాంక్ ఇవ్వకపోతే మాకు ఇంకా లోన్ లేదండి అనుకోవడానికి లేదు. బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు ఇస్తున్నారు. ఇండియా బుల్స్ వాళ్ళు ఇస్తున్నారు. ఇట్లా వేరియస్ కంపెనీస్ వాళ్ళు కూడా ఇస్తున్నారు కాబట్టి ఇటు ప్రైవేట్ బ్యాంక్స్ వాళ్ళు ఇస్తున్నారు. ఐసీఐసీఐ ఇస్తుంది, హెచ్‌డీఎఫ్‌సీ ఇస్తుంది, కోటక్ ఇస్తుంది, యాక్సిస్ ఇస్తుంది, వీళ్ళు ఇస్తున్నారు. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎప్పటినుంచో ఇస్తున్నాయి. ఇంతమంది ఉన్నారు కాబట్టి ఏ సమయంలో మనం బ్యాంకు లోన్ తీసుకుంటే ఏ విధంగా మనకు ఉపయోగం అన్న విషయాన్ని మనం చర్చిద్దాం. ఇప్పుడు బ్యాంక్స్‌కి అందరికీ కూడా మనందరికీ తెలిసిందే 31 మార్చి మొత్తం అందరికీ కూడా బుక్స్ క్లోజ్ చేసుకుంటారు. సో, కాబట్టి 31 మార్చికి ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్స్ రీచ్ అవ్వాలి. ప్రతి సంస్థకి కూడా కొన్ని టార్గెట్స్ ఉంటాయి. ప్రతి ఆర్గనైజేషన్‌కి కమర్షియల్ ఆర్గనైజేషన్స్ కదా! వాళ్ళు మరి అందరికీ కూడా జవాబుదారులు. ఎవరికి షేర్ హోల్డర్స్‌కి జవాబుదారులు, గవర్నమెంట్‌కి జవాబుదారులు, చుట్టుపక్కల మరి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో కస్టమర్స్‌కి జవాబుదారులు. అందరిలో కాన్ఫిడెన్స్ తెప్పించాలి అంటే వాళ్ళు టార్గెట్స్ అచీవ్ అవ్వాలి. అలాంటి టార్గెట్స్ అచీవ్ అవ్వడానికి బ్యాంక్సు కస్టమర్స్‌ని ఏ విధంగా అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాయనేది మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు కస్టమర్స్‌ని ఎలా అట్రాక్ట్ చేస్తున్నాయి? మొన్న ఈ మధ్యన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైటెక్స్‌లో ఒక ఏమంటారు హౌసింగ్ మేళా, హౌసింగ్ లోన్స్ మేళా లేకపోతే ఒక బిల్డర్స్ అందరికీ కలిపి ఇప్పుడేంటంటే బిల్డర్స్ తోటి టై అప్ అయ్యి బ్యాంక్స్ టుగెదర్ వాళ్ళు ఇలాంటివి కండక్ట్ చేస్తున్నారు. అలాంటిది కండక్ట్ చేయడం జరిగింది. సో, అక్కడికి వెళ్తే అక్కడ తెలిసింది ఏంట్రా అంటే 0.5% స్పాట్‌లో అక్కడ ఎవరైనా కొనుక్కుంటే వాళ్ళకి బ్యాంక్స్ హౌసింగ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏది 30 ఏళ్ల మీద 0.5% అంటే చాలా బెనిఫిషియల్ అనమాట. సో, అక్కడ స్పాట్‌లో వాళ్ళు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా కొంతమంది బిల్డర్స్ అక్కడ కొనుక్కున్న వాళ్ళకి రూ. 100 రూ. 200 పర్ ఎస్ఎఫ్‌టీ తగ్గించడం జరిగింది. కన్సెషన్స్ జరిగింది. సో, అందువల్ల ఏంటంటే ఇలాంటివి పెట్టినప్పుడు ఏదైతే మేళాలు ఉన్నాయో అక్కడ పెట్టారు. తర్వాత మన శిల్పకళా వేదికలో పెట్టారు. శిల్పకళా వేదికలో యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళంతా కలిసి పెట్టారు. తర్వాత ఇంకో చిన్న కన్వెన్షన్ సెంటర్ లాగా ఉంది. అక్కడ ఎక్సోటికాకి ఎదురుగుండా అక్కడ పెట్టారు. అది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు పెట్టారు. వాళ్ళు కూడా అలాగే ఇచ్చారు. సో, కాబట్టి ఎవరైనా సరే నియరెస్ట్ ఫెస్టివల్ సీజన్ చూడండి. ఫెస్టివల్ సీజన్ చూసుకుని ఆ ఫెస్టివల్ బొనాంజా ఎక్కడైతే ఏ బ్యాంక్స్ ఇస్తున్నాయో చూసుకోండి. చూసుకుంటే ఈ కార్డ్ రేట్ అంటారనమాట. అంటే కార్డ్ రేట్ అంటే ఏంటి? ఫిక్స్డ్ రేట్స్. ఏవైతే మనకి అన్ని ఎకనామిక్ టైమ్స్‌లో వీటిలో కనిపిస్తుంటాయో అవన్నీ కార్డ్ రేట్స్. ఆ కార్డ్ రేట్స్ మీద కన్సెషన్స్, ప్రాసెసింగ్ ఫీజులో కన్సెషన్ ఇస్తున్నారు. ఇంట్రెస్ట్ రేట్‌లో కన్సెషన్ ఇస్తున్నారు. ఈ విధంగా డాక్యుమెంటేషన్ వాటన్నిటికి కూడా హ్యాజిల్ ఫ్రీ చేసి లీగల్ డాక్యుమెంటేషన్ ఛార్జెస్ లేకుండా చేస్తున్నారు. ఈ విధంగా ప్లస్ బిల్డర్స్ కూడా కాస్త వాళ్ళకు కూడా టార్గెట్స్ రీచ్ అవ్వాలి కాబట్టి వాళ్ళు కూడా కొంచెం కన్సెషన్ వీళ్ళతో పాటు టైఅప్ అయ్యి ఇస్తున్నారు కాబట్టి అది మనకి అనువైన సమయం. పర్టికులర్లీ ఫ్లాట్స్ కొనుక్కునే వాళ్ళకి ఓకేనండి. తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఎంత పీరియడ్ ఎక్కువ 30 ఏళ్ల మీద 0.5% అంటే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. 20 ఏళ్ల మీద ఎందుకంటే హౌసింగ్ లోన్ అనేది మినిమం 20 ఏళ్ళు అండ్ మ్యాక్సిమం 30 ఇయర్స్. అంత తక్కువ అంటే ఎన్ఆర్ఐస్ వాళ్ళు కూడా తీసుకుంటారు. మనం మామూలు సామాన్యులకి అందరికీ కూడా మినిమం 20 ఇయర్స్ ఉంటుంది కాబట్టి 20 ఇయర్స్ మీద 0.5% అంటే చాలా చక్కటి సబ్స్టాన్షియల్ అమౌంట్ ఉంది. చాలా చక్కటి ఈఎంఐలో మనకి ఎక్కువ అమౌంట్ తగ్గడానికి అవకాశం ఉంది. సేవ్ చేసేవాళ్ళు అవుతాం కాబట్టి అలాంటి టైంలో మనము లోన్ తీసుకోండి. అలాంటి టైంలోనే మనం లోన్కి వెళ్ళాలి. ఒకటి. నెంబర్ 2 నేను గతంలో చెప్పాను. ఇప్పుడు నాకు కాల్స్ వస్తున్నాయి. రియల్ భూమి ఛానల్ వీక్షకులందరికీ కూడా ఈ విధంగా మళ్ళీ నేను ఇంకోసారి కృతజ్ఞతలు చెప్పుకుని ఎవరికైనా ఎటువంటి కష్టం ఉన్నా సరే హౌసింగ్ లోన్ మీకు అకౌంట్ ఎక్కడున్నా సరే మీకు ఏదైనా కష్టం ఉన్నా మీరు లేదు ఇంటి దగ్గరే కూర్చొని మీకు కావాలి, మీకు టైం లేదు, సండేస్ సాటర్డేస్ వచ్చి చేసేందుకు టీమ్ ఉంది. ఆ టీమ్ అటాచ్డ్ టు వేరియస్ బ్యాంక్స్ ఉన్నాయి. టీమ్ అటాచ్డ్ టు పర్టికులర్లీ ఎస్బీఐ ఆడ ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరైనా సరే సందేహంగా నన్ను అడగచ్చు. నాకు ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే మీకు వాళ్ళని పంపించడం జరుగుతుంది. మీరందరూ కూడా అది అవైల్ చేసుకోండి. మీకు ఎవ్వరు హౌసింగ్ లోన్ గురించి బాధపడక్కర్లేదు. అది నెంబర్ 2.
నెంబర్ 3 బిల్డర్స్కి కూడా చెప్పడం జరుగుతుంది. బిల్డర్స్కి కూడా రిపీటెడ్గా చెప్తున్నాను. బిల్డర్స్కి కూడా బికాజ్ ఈ స్తబ్దతలో ఉన్నప్పుడు టైట్ లిక్విడిటీ కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఎటువంటి లోన్స్, మార్ట్గేజ్ లోన్స్ ఆర్ బిల్డింగ్కి కట్టడానికి ప్రాజెక్ట్ లోన్స్ ఎట్లాంటివి కావాలన్నా కూడా నన్ను సంప్రదించండి. ఇవి 3 పోయిన తర్వాత అసలు హౌసింగ్ లోన్ పర్ సే అది మంచిదా కాదా, అది ఎలాంటిది, కొనుక్కోవాలా లేదా, రెంటల్ హౌస్లో ఉండాలా, ఇట్లాంటి ప్రశ్నలు కూడా చాలామందికి వస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ హౌస్ ఈజ్ ఎ మస్ట్. ప్రతి వాడికి కూడా షెల్టర్ ఉండాలండి. సో షెల్టర్ ఎక్కడ అన్నది తర్వాత విషయం. మనకి ఎప్పుడు ఉంటుంది ఏంటి, ఈఎంఐ ఎంత పడుతుందో అది చూసుకుని మన పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటే మనం ఆనందంగా ఉంటాం. అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆనందంగా ఉంటాయి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఒక హౌస్ని అయితే ఏర్పరచుకోండి. ప్రతి వాళ్ళు కూడా హౌస్ అంటే ఒక ఫ్లాట్ అయి ఉండొచ్చు, ఇండిపెండెంట్ హౌస్ అయి ఉండొచ్చు, లేదు చిన్న ఎక్కడైనా కూడా ఇవాళ రేపు ఇంకా కొత్త కాన్సెప్ట్ కూడా వచ్చింది హైదరాబాద్లో, చాలా హ్యాపీగా ఉంటుంది. స్టూడియో అపార్ట్మెంట్స్ అని 550 SFT to 750 SFT. గతంలో లేవు ఇవి, మా అప్పుడు లేవు. ఇప్పుడు 550 SFT 750 SFT అంటే హ్యాపీగా గుంటూరులో మహారాజులాగా ఒక ఇల్లు, అమరావతిలో అక్కడ ఒక ఇల్లు, అది అమ్మేసుకుని ఇక్కడ వచ్చి కొనుక్కోవాల్సి. 550 750 SFTలో ఈయన ఉంటాడు, వచ్చినప్పుడు పేరెంట్స్ ఎవరో వస్తారు, వాళ్ళు 4 రోజులు ఉంటారు, వెళ్ళిపోతారు, అంతే కదా. ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ అక్కడే ఉంటారు. కాబట్టి ఈ కొత్త 550 750 SFT స్టూడియో అపార్ట్మెంట్స్, సర్వీస్డ్ అపార్ట్మెంట్స్, ఇలాగ బ్యాచిలర్స్కి చాలా కొత్తవన్నీ కాన్సెప్ట్స్ వచ్చాయి. అవి కూడా ఎక్కడెక్కడ దూరం కాదు. నేను మోకిలాలో చూశాను మొన్న. మోకిలాలో అలాంటి 550 to 750 స్టూడియో అపార్ట్మెంట్ చూశాను. అలాగే మన మణికొండలో చూశాను 550 to 750 SFT. సో అలాగే ఇప్పుడు కొత్తగా ఇక్కడ మన దీనికి కుకటపల్లికి వెళ్ళే దారిలో అక్కడ ఒకటి వస్తుంది, అది కూడా బాగుంది. సో ఇలాంటి కాన్సెప్ట్స్ కొత్తవి అంటే మినీ హౌసెస్, ఇవన్నీ మినీ ఫ్లాట్స్, ఇవన్నీ కూడా ఫంక్షనల్ హోమ్స్ అంటే ఏంటి, వాళ్ళు మనం అక్కడికి వెళ్తాం, ఉంటాం, వచ్చేస్తాం, మన పని మనం చేసేసుకుంటాం, మళ్ళీ వెళ్ళిపోతాం బయటికి. అంతేగాని వచ్చేసేసి గెస్ట్లు వచ్చేసేసారి ఇంటికి ఇది పడిపోయారు అలాంటి హౌసెస్ కాదు ఇవి. ఎందుకంటే అవి అవసరం కూడా లేదు. యంగ్స్టర్స్కి జస్ట్ జాయింట్ వాళ్ళకి 25-30 years వాళ్ళకి హ్యాపీగా ఒక ఇల్లు అంటూ ఉంటే హ్యాపీగా వాళ్ళు పనులు చేసుకుంటూ ఉండొచ్చు. తర్వాత యాజ్ దే గ్రో, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, పెళ్ళిళ్ళు అయ్యాయి, పిల్లలు వచ్చారు, ఇదంటే అప్పుడు వాళ్ళు ఈ ఇల్లు అమ్మేసి ఇంకోటికి వెళ్తారు. సో అలా గ్రాడ్యుయేట్గా పెరగడానికి 1 BHK ఇది వరకు ఉండేది. ఇప్పుడు మనం 1 BHK వింటర్లా 2 BHK నుంచి మినిమం అవుతుంది. ఇప్పుడు 2 BHK నుంచి నెక్స్ట్ కిందకి వెళ్ళారు. 2 BHKలో సగానికి వస్తుంది ఇది స్టూడియో అపార్ట్మెంట్. అది అట్లాంటివి మనం అవగాహనలు తీసుకుని మీరు అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా హైదరాబాద్ చుట్టుపక్కల మనకి ఎలాగో ఏదో ఒకటి ఉంటే మంచిది కాబట్టి ఇంతంత రెంట్లా భరించలేని రెంట్లు, అటు పోయి లాడ్జెస్లో వీటిల్లో ఉందామా, అక్కడ కూడా రెంట్ బాగా పెంచేశారు. కాబట్టి ఇలాంటి కొత్త కాన్సెప్ట్స్ వచ్చిన వాటిని కూడా మీరు ఒకసారి పరిగణలోకి తీసుకోండి. వాటికి కూడా హౌసింగ్ లోన్స్ ఇవ్వబోతున్నాయి. ఎందుకు నేను చెప్పారంటే వాటి గురించి హౌసింగ్ లోన్స్ వేటికి ఇస్తున్నారు. హౌసింగ్ లోన్స్ వీటికి కూడా ఈ స్టూడియో అపార్ట్మెంట్ 750 SFT 550 SFT ఉన్న వాటికి కూడా 550 SFT ఒక 6,000 వేసుకుంటే 30 లక్షలు 33 లక్షలు అవుతుంది. 33 లక్షల్లో వాళ్ళు కట్టుకోవాల్సింది ఓన్లీ 20%. మిగతా 20 lakhs 25 lakhs ఇలాంటి బ్యాంక్స్ అన్ని బ్యాంక్స్ ఇస్తున్నాయి. కాబట్టి అలాంటి వాటిని కూడా తీసుకుని ఏదో ఒక విధంగా మనము ఒక షెల్టర్ మనకంటూ స్వతంత్రంగా జీవించేందుకు మనకంటూ ఒక షెల్టర్ని ఏర్పరచుకోండి. ఎట్ యంగ్ ఏజ్ ఎట్ అఫోర్డబుల్ ప్రైస్. ఎట్ ఏ లేటర్ డేట్ ఎస్ మనకు బాధ్యతలు పెరుగుతాయి, బాధ్యతలతో పాటు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగినప్పుడు ఇది అమ్మేసి వేరే దానికి వెళ్ళొచ్చు, ఇది ఇలాగే ఉంచుకుని ఇది రెంట్కి ఇచ్చి వేరే దానికి వెళ్ళొచ్చు. అందువల్ల ఏంటంటే మనకు ఉన్న దానిలో ఫస్ట్ ఏదో ఒకటి దక్కించుకోండి. అది మనకున్న దానిలో ఏదో ఒకటి దక్కించుకోండి. వీటికి లోన్లు రావేమో అని అనుకోకండి. ఇవన్నీ కూడా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్. నేను చెప్పిన ఆ స్టూడియో అపార్ట్మెంట్స్ కూడా కొత్త కాన్సెప్ట్ హైదరాబాద్ చుట్టూ వస్తున్నాయి. అవి కూడా చాలా చక్కటివి. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని మీరంతా కూడా హౌసింగ్ లోన్కి హ్యాజిల్ ఫ్రీ, హెచ్ఎల్ అంటే హౌసింగ్ లోన్, హెచ్ఎల్ అంటే ఇంకోటి హ్యాజిల్ ఫ్రీ లోన్స్. ఏ కష్టం లేకుండా సులభంగా కట్టుకోగలిగి, అంటే మనం ఒక బ్రాంచ్లో తీసుకున్నాం లోను, ఎక్కడి నుంచైనా కట్టుకోవచ్చు. లేదు శుభ్రంగా మనం మొబైల్లో ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవచ్చు. ఒకసారి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మన శాలరీ అకౌంట్ నుంచి అలా డెబిట్ అయిపోతూ ఉంటాయి, అలా కట్ అయిపోతుంటుంది. సో అందువల్ల అంత సులభతరంగా తీసుకోదగ్గ లోన్లు కాబట్టి మీరందరూ కూడా హౌసింగ్ లోన్స్ ప్రతి వాళ్ళు కూడా చక్కగా అవైల్ చేసుకోండి. ప్రతి వాడు కూడా ఒక ఇంటి ఓనర్ ఓకేనా అవ్వాలని నా కోరిక. థ్యాంక్ యూ.